దేనికి వాడంటే మీ అక్కకి అంత మోజు? మాయ మాటలు చెప్పి నన్ను మా వాళ్ళని మోసం చేస్తున్నారు కదూ. మీ మోసాలని ఎలాగైనా బయట పెట్టి తీరుతాను. మీ అక్కని వాణ్ణి నలుగురిలో నిలబెట్టి సిగ్గు తీస్తా. ఇంత జరిగిన తర్వాత కూడా ఎంత బాగా వాడి బైక్ ఎక్కి అలా తిరుగుతోంది. 24 గంటల్లో పెళ్ళంట. అయినా వాడితో ఈ తిరుగుళ్ళేంటే? అవును, వచ్చేటప్పుడు మీరిద్దరే వచ్చారా? వాడి బైక్ మీదే ముగ్గురు వచ్చారా? బావా ఏ ఆపవే, ఎందుకు అలా అరుస్తావు? మీ అక్కయ్య ప్రతి అడుగు వాడికి చెప్పే వేస్తుందా? అంతే అయి ఉంటుందిలే. లేకపోతే షాడోలా ఎలా ఫాలో అవ్వగలడు? చెప్తా. ఈ ఆకారం సంగతి, ఆ వికారం సంగతి, ఈవిడ విగ్రహం సంగతి, ఆ నీడ సంగతి, అది ప్రూవ్ అయితే చాలు. నీ స్టోరీకి ఫుల్ స్టాపే. ఇలా పగ పెంచుకుంటున్నారు. ఎలాగో ఏమో, ఈ పగకి ముందు ఫుల్ స్టాప్ పెట్టాలి. ఏంటండి ఇది? ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? అవతల నాకు చాలా పనులున్నాయి, నేను వెళ్తా. బాబా నీ దండం పెడతా. నువ్వు తొందరపడి నా నోట్లో మట్టి కొట్టమాక. వస్తే వచ్చదు నా బాబు గారు. వచ్చేస్తా ఉంటాం. ఈవిడ నన్ను కలవాలనుకోవడం వెనక మతలబేంటి? కొంపదీసి నేనే పెళ్లి కొడుకు అని ఈ మహానుభావుడి ద్వారా తెలిసిందా? రౌడీలను వెంటేసుకొచ్చి నన్ను కిడ్నాప్ చేస్తుందా? లేకపోతే పోలీసులు తీసుకొచ్చి ఏమన్నా కేసులు ఇరికించి లోపల పడేస్తుందా? ఏదైనా ఎస్కేప్ అవడానికి రూట్ ఆలోచించి పెట్టుకోవాలి. ఆవిడ వెనక ఎవరు కనిపించినా జంపే. వచ్చేస్తుంది బాబు, తొందరపడమా. వచ్చేస్తా. అదిగో వచ్చేసింది. అమ్మా అమ్మా వెళ్తా అంటున్నాడు. తమరు చెప్పినట్టు బాబుని ఎదిగి పట్టుకుని ఇసం చెవులో వేసేటప్పటికి నా తల పేడంతో వచ్చిందంటే నమ్మమ్మ. అంత కష్టపడాల్సిన పని వచ్చింది రామకృష్ణ. ఫోన్ చేసి కలవమంటే కలిసేవాడు కదా. నువ్వు కష్టపడ్డాను అని చెప్తే ఒక్కట్ట పెంచుతాననా? అమ్మమ్మమ్మ ఎంత మాట అన్నారమ్మా. నేను అలాగే డబ్బు కక్కుతుపడేవాడి కాదమ్మా. విశ్వాసానికి ఏదో కుక్కలేం మంచేస్తామా నా విశ్వాసం ముందు. నీ విశ్వాసం నాకు తెలియందా? ఓనర్ బిస్కెట్ తిని పక్కింటాడి కాపలా కాసే రకం నువ్వు. మీరట్టా అంటే నేనేం చెప్పగలనమ్మా. నిజానికి నేను చాలా కష్టపడ్డానమ్మా. ఒక్కరితే వచ్చింది నానమ్మ. ఓకే, ప్లాన్ ఏంటో తెలిస్తే మనం జాగ్రత్త పడచ్చు. బాబు నమస్కారం పెట్టు. నమస్కారం. నమస్కారం అండి. నాకు కదరా మగడా, అక్కడ ఆవిడికి నమస్కారం. నమస్కారం అండి. మాటగారివే అనుకున్నాను, మర్యాదలు తెలిసే. రాధాకృష్ణ, నువ్వు కాస్త బయట వెయిట్ చేయి, నేను అతనితో మాట్లాడాలి. నేను ఎవరికి లీక్ చేయనమ్మా, సీక్రెట్ మెయింటైన్ చేస్తా. నువ్వెంత సీక్రెట్ మెయింటైన్ చేస్తావో నాకు తెలుసులే. వెళ్ళు. అలాగేనమ్మా, అలాగే. కరివేపాకులా తీసి పారేసింది. నేను నిన్నెందుకు పిలిపించానో తెలుసా? తెలియదండి. నేనెవరో, నా పలుకుబడేమిటో, నా హోదా ఏమిటో అవన్నా తెలుసా? అయ్యో, అది తెలియకపోవడం ఏంటమ్మా? పిఠాపురం మంగమ్మ గారంటే స్టేట్ లెవెల్లో పేరు కదా. పర్వాలేదే, మరి అంత లెవెల్లో ఉన్న నేను నిన్ను పిలిపించాను అంటే దానికి కారణం ఏమై ఉంటుందా అని ఊహించలేదా? మీరు ఊహకందే మనుషులా? మీ ఆలోచనలు మీ అంత లెవెల్లో ఉంటాయి. వాటి దరిదాపుల్లో కూడా మేము ఆలోచించగలమా చెప్పండి? సరే, సూటిగా విషయం చెప్తా. నువ్వు సరే అంటే నీ పొజిషన్ ఇటు ప్రొఫెషనల్గాను పెరుగుతుంది, అటు సొసైటీలోనూ పెరుగుతుంది. అటు ప్రమోషన్, ఇటు ఫిక్స్డ్ అమౌంట్, డబుల్ ధమాకా. ఇక జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు. టోటల్గా సెటిల్ అయిపోవచ్చు. అబ్బో, ఇంత కరుణ చూపిస్తుందంటే
నన్ను ఎందులోనూ ఇరికించడానికే. కాదు కూడదు అంటే సీతలాగే నువ్వు కూడా ఏదైనా డిపార్ట్మెంట్ స్టోర్స్లో చేరాల్సి వస్తుంది. సెటిల్ అవుతావో ప్లేస్ మారుతావో నీ ఇష్టం. అయ్యో ఎంత మాట అన్నారు? మిమ్మల్ని కాదంటే మీ పగ జీవితాల్ని ఎలా పతనం చేస్తుందో తెలిసిన వాణ్ణి. చెప్పండి, నన్నేం చేయమంటారు? నా మనవడు స్వర్ణని ప్రేమించొచ్చు గాని సీతకి నీకు ఏదో ఉందని వాడు అనుమానించటం ఎంతవరకు నిజం అనేది నువ్వు చెప్పాలి. సీత విషయంలో నీ అభిప్రాయం ఏమిటో స్పష్టంగా చెప్పాలి. అలాగే ఇదిగో ఆ ఫోటోలో కనిపించే దాని మీద నీకెంత చనువు ఉందో క్లియర్గా చెప్పాలి. మీరడిగిన ప్రశ్నలకి కింద నుంచి పైకి వరుసగా సమాధానాలు చెప్తా. ఈ ఫోటోలో కనిపించేది అబద్ధం, కానీ అంతకన్నా వేరే విషయం బలంగా ఉంది. ఇక రెండోది, సీతగారి గురించి నా అభిప్రాయం చాలా క్లియర్. నేను నా మనసులో ఓ ప్రత్యేక స్థానం ఇచ్చాను. అవి తమరికి స్ట్రైట్గా స్పష్టంగా చెప్పడం బాగుండదు. ఇంకా మొదటిది, మీ మనవడి ఆలోచన మీకు తెలిసినంతగా నాకు తెలియదు. అయినా ఇవన్నీ ఎందుకండి? మీరేదో నేను సరే అంటే నా లైఫ్ సెట్లే డబుల్ ధమాకా ఆఫర్ అంటున్నారు. అందులో రెండో చెప్పండి. వీడు విషయం గ్రహించాడు. నా దారికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సీత పెళ్లి చెడగొట్టడానికి నన్ను పావుగా వాడబోతున్నావని నాకు అర్థమైంది. ఇప్పుడు నువ్వు నాతో చెప్పిన విషయం నలుగురిలో నేను చెప్పమన్న చోట చెప్పగలవా? నిజాలు చెప్పడానికి నాకేం భయం. ఎప్పుడైనా ఎక్కడైనా ఎంతమంది ముందైనా చెప్తా. నువ్వు ఆ మాట మీదే ఉంటే నేను నీకు 10 లక్షలు ఇస్తాను. 10 లక్షలా? ఆ ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. వెంటనే మీ వెనక కుక్క పిల్లలా ఫాలో అయిపోయి ఎక్కడ ఆన్ చేస్తే అక్కడ వాయిస్ రికార్డర్లా మోత విప్పేస్తా. మొత్తం డబ్బులు ఇప్పుడే ఇవ్వను. అడ్వాన్స్గా ఇదిగో ఈ 2 లక్షలు. రెండు లక్షలే నక్కందొక్కొచ్చినట్టున్నాడు వీడు. ఎనిమిది లక్షలు పని అయ్యాక. ఆహా, నానమ్మ నా పెళ్లికి అందరికంటే ముందే కట్నం ఇస్తుంది. నన్ను మీరు నమ్మడం లేదా? నమ్మకాలు లేకపోతే ఇలాంటి డీల్స్ కుదరవు. నన్ను నువ్వు నమ్మట్లేదా? మిమ్మల్ని నమ్మకపోవడం ఏంటండి? నమ్మకానికే ఐకాన్ మీరు. సరే ఓకే, మీ మాట ప్రకారమే కానివ్వండి. ఎప్పుడు ఎక్కడ నోరు విప్పమంటారు? చెప్పిన పని నువ్వు సరిగా చేయకపోతే సైక్లోన్ చూడాల్సి వస్తుంది. అవును, నీకు సీత పెళ్లి రేపని తెలుసా? సీతగారి పెళ్ళా? నిజంగా నీకు తెలీదా? అంటే చూచాయిగా తెలుసు, కానీ మీరు చెప్తే కన్ఫర్మ్ కదా. అడ్రస్ నేనన్నా రాధాకృష్ణైనా చెప్తాం, లేదా నువ్వైనా స్వయంగా తెలుసుకుని రేపు మండపానికి రావాలి. నేనే తెలుసుకుంటా, రెడీగా ఉంటా. మీరు రైట్ అనగానే ఎక్కాలప్ప చెప్పినట్టు టకా 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 చెప్పేస్తా. మాట తప్పావో అక్షరం మారదు. లక్షలండి, లక్షలు ఊరికినే వస్తాయా? నేను చెప్పింది చెయ్యలేదో నీ బతుకు బుగ్గిపాలే. వస్తానండి. అమ్మో, అన్ని 1000 రూపాయల నోట్లే.
నేను కుక్కలాగా ఇంత తిరుగుడు తిరిగితే ఈడేంటి ఇట్టా వచ్చి నోట్లు కట్టలు తీసుకెళ్ళిపోతున్నాడు. ఆవిడ ఈడు ఒకటైపోయినట్టున్నారు. ఇక సీత పెళ్లి శ్రీమద్రమా రమణ గోయిందో హార్. ఈడికి ఇన్ని డబ్బు కట్టలు ఇచ్చిందంటే రేపు సీత పెళ్లి ఆగిపోయిన తర్వాత మంగమ్మ గారు సంతోషంలో ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఇక నాకెన్ని డబ్బు కట్టలెత్తదో. బో ఈ తుండు కూడా సరిపోదు, 50 కేజీలు బియ్యం సచ్చి తీసుకెళ్లాల్సిందే. ఇక నా జాతకం మారిపోయిందంటే. రేపు ప్రయోగిస్తానే ఆయుధం. నువ్వెళ్లడమే మంచిదైంది. ఏదో తెలివిగా మాట్లాడి దాన్ని అక్కడ దిగబెట్టొచ్చావు. అదే మేం వెళ్ళుంటే మేమే బెబ్బే అనేవాళ్ళం. నా జుట్టు పట్టుకుని 4 ఊపులు ఊపి దాన్ని మళ్ళీ మాతోనే పంపేది. ముందు నా జుట్టు కూడా అందుకోవాలని ట్రై చేసింది. ఎలాగో అందకుండా జాగ్రత్త పడ్డాను. దాన్నే తెలివి అనేది. నేను దాన్ని తెలివనుకోవడం లేదు పిన్ని, మోసం అనుకుంటున్నాను. ఏమన్నావని? తెలివి లేకపోతే మోసం మాత్రం ఎలా చేస్తుంది? ఆవిడ్ని బుట్టలో వేయడం అంటే మామూలు విషయం కాదు. అదంతా తాతయ్య గారి డైరెక్షనే. జడ్జిగా చేసిన తెలివైంది. అది సరే, పెళ్లి పలానా టైంలో పలానా దగ్గర అని చెప్పలేదు కదా? మరి ఆవిడ అడగలేదా? ఉబ్బి తబ్బిబై ఆ విషయం మర్చిపోయి ఉంటుంది. వచ్చే ఆలోచన ఉంటేగా అడగడానికి. రాదంటావా? ఖచ్చితంగా మళ్ళీ గుర్తొచ్చి ఫోన్ చేసి అడిగినా అడగొచ్చు. అసలు మనం ఎవరూ ఫోన్ లిఫ్ట్ చేయొద్దు. వేరే ఎవరైనా చేస్తే? చేసినా అడిగినా రాంగ్ అడ్రస్ అని చెప్పేయండి. మోసంలో మోసం అలవాటైంది కదా. ఎన్ని మోసాలకైనా ఒకటే శిక్ష. నువ్వు మోసం మోసం అనకే, ఏదో తప్పు చేసినట్టు అనిపిస్తుంది. మన క్షేమం కోసం మనం చేస్తున్నాం అంతే. మరి అంత ఫీల్ అయితే ఎలాగరా? తాలింపు డబ్బా ఇటివ్వు. ఆ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. అర్థం చేసుకునే కదరా బైక్ ఎక్కింది. నన్ను నేను తిట్టుకున్నాక ఎక్కింది. అంటే నిన్ను అర్థం చేసుకుందనేగా దాని అర్థం. ఏం అర్థమో ఏం అపార్థమో నాకేం అర్థం కావడం లేదు. ఇప్పుడు అర్థం కాకపోతే నష్టమేమీ లేదురా. సమస్యలకి కాలమే పరిష్కారం చూపిస్తుంది. ఆ పిక్చర్ని ఫిక్స్ చేయాలి, పబ్లిష్ చేయాలి, పబ్లిక్లో ఇన్సల్ట్ చేయాలి. అది నా ఫోను. తెలుసు. ఎవరికి నా ఫోన్ నుంచి SMS చేసావు? అక్క నీతో మాట్లాడాలి, అర్జెంటుగా ఇంటికి రమ్మంది. ఏంటిది ఇలా మెసేజ్ ఇచ్చావు? ఆట మొదలు పెట్టా.
రిజల్ట్స్ ఎలా ఉంటాయో చూడు. నాతో ఆటలా చెడుగుడు ఆడతా. ఏంటి బావా ఇది? ఏం చేయబోతున్నావు? ఏది అడక్కు, చూస్తూ ఉండు. తప్పు బావా, వాళ్ళనేం చెయ్యొద్దు, వదిలే. నీకెందుకు వాళ్ళ మీద ఇంత పగ? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. బావా బావా, ఎక్కడికి? ఆగు బావా. ఏంట్రా అలా ఫోన్ వంకే చూస్తున్నావు? స్వర్ణ మెసేజ్ ఇచ్చిందమ్మా. ఏమనిచ్చింది? అక్క మాట్లాడాలి, అర్జెంటుగా ఇంటికి వెళ్ళమని. ఇంకేంట్రా, వెళ్ళిరా. దానికి అంతలా ఆలోచిస్తున్నావెందుకు? సీత ఇవ్వచ్చుగా, స్వర్ణ ఇవ్వడం దేనికి? సాయంత్రం నీతో అలా మాట్లాడింది కదరా, అందుకే తను ఇవ్వలేక స్వర్ణకి చెప్పిందేమో. నువ్వు వెళ్ళిరారా. సరే అమ్మా. జాగ్రత్త నానా. ఇదేంటి, అక్క సెల్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ల్యాండ్ లైన్కి చేద్దాం. ఇది ఖచ్చితంగా మంగమ్మ గారి ఫోనే, అస్సలు ఎత్తద్దు. లిఫ్ట్ చేయక్క ప్లీజ్. అక్కకి మెసేజ్ పెడితే తర్వాతైనా చూసుకుంటుంది. ఎవరు నువ్వు? హలో బ్రదర్, భయపడ్డావా? నేనే. నువ్వా? ఈ వేషం ఏంటి? నీ వేషాలు కనిపెడదామని మారు వేషం వేశానులే. వేషాలా? నువ్వు కనిపెట్టడానికి నేనేం నీకులా వేషాలు వేయడం లేదు. అలాంటి అవసరం కూడా నాకు లేదు. ఇది చాలు. ప్రియురాలి పిలుపుకి స్పందనెంతో తెలియడానికి. చాలా స్పీడ్గా రెస్పాండ్ అయ్యావు. అలా కబుర్ రాగానే ఇలా రెక్కల గుర్రం మీద రాజకుమారులా వాలిపోయావు. అవును, ఇంతుండి ఆవిడగారు అలా ఏం లేదని మాట్లాడుతుంది. ఎవరు ఏం లేదని అనేది? ఎంత అమాయకంగా ఎవరు అని ప్రశ్నిస్తావే? ఎవరో నీకు తెలీదా? అలా అయితే ఓ 30 సెకండ్స్ ఇక్కడే నిలబడు. పిలువకురా అలుగకురా నలుగురిలో నన్ను ఓ రాజా అని ఎలా వస్తుందో వచ్చాక ఎవరో తెలుస్తుంది. ఓకేనా? ఏయ్, ఫోన్ ఎందుకు? మధుబాలకి తమరి రాక గురించి చెప్పడానికి. జస్ట్ వెయిట్ ఫర్ 30 సెకండ్స్ ఇఫ్ యు ఆర్ ఏ జెంటిల్మెన్. నేను బయట వెయిట్ చేస్తున్నాను. బయటకి రండి. ఈ టైంలో మెసేజ్ చేశాడేంటి? బయటికి ఎందుకు రమ్మన్నట్టు? ఏయ్,
వచ్చావు? నన్నెందుకు బయటికి రమ్మన్నావు? రెస్పాన్స్ అంటే ఇది. ప్రియురాలు పిలిస్తే ప్రియుడు, ప్రియుడు రమ్మంటే ప్రియురాలు. ఆలస్యం అనే మాటకి చోటే ఉండదు. ఇది ఘాటైన ప్రేమకి సింబల్.